గత కొంతకాలం నుండి నందమూరి కుటుంబంలో అంతర్యుద్ధం నడుస్తుందని, జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య మధ్య చాలా పెద్ద గ్యాప్ ఏర్పడిందని, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కనీసం ఆయన చూసేందుకు ఒక్కరోజు కూడా రాకపోవడానికి అసలు కారణం అదే అని ఇలా మీడియాలో ఎన్నో కథనాలు చూసాం. అయితే వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి 7 గంటలకు బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్కి డాకు మహారాజు మూవీ టీం తరపున తమన్, నాగవంశీ, డైరెక్టర్ బాబీ వచ్చారు. వీళ్ళతో బాలయ్య కాసేపు సరదాగా జరిపిన సంభాషణ చూస్తే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. అయితే డైరెక్టర్ బాబీని బాలయ్య ఎల్ఈడి మీద కొందరి హీరోల ఫోటోలను చూపించి వాళ్ళ గురించి ప్రశ్నలు వేస్తాడు. డైరెక్టర్ బాబీ ఇప్పటివరకు పనిచేసిన హీరోలందరి ఫోటోలను చూపించి వాళ్ళ గురించి ఒక్క మాట చెప్పాల్సిందిగా కోరతాడు. అయితే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మినహాయిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్తో డైరెక్టర్ బాబీ జై లవ్ కుశ అనే సినిమా తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాబీ కెరీర్లో మొట్టమొదటి భారీ హిట్ సినిమా. అలాంటి సినిమాలో నటించిన హీరోని వదిలేసి ఆయన దర్శకత్వం వహించిన మిగతా హీరోలందరి ఫోటోలను చూపించి ప్రశ్నలు వేస్తాడు. దీనిని చూసిన ఎన్టీఆర్ అభిమానులు కావాలని మా హీరోని పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నారు. బాలయ్యకి మొదటి నుండి జూనియర్ ఎన్టీఆర్ అంటే అసూయ అని, ఆ కారణం చేతనే ఇలా సందర్భం దొరికినప్పుడల్లా అవమానిస్తూ ఉంటాడని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న చనిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తే వాళ్ళని బాలయ్య కనీసం పట్టించుకోలేదని, అప్పటి నుండి ఎన్టీఆర్ కూడా బాలయ్యకి దూరం ఉండడం మొదలు పెట్టాడని, బాలకృష్ణ మరియు నారా కుటుంబానికి సంబంధించి ఏ చిన్న శుభకార్యంలో అయినా వేరే ఇతర కార్యక్రమాల్లో అయినా పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారని, అందుకే వాళ్ళు కూడా ఇప్పుడు బాలయ్యని పట్టించుకోవడం మానేశారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చెప్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య కుమారుడైన మోక్షాజ్ఞతో మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన మొదటి సినిమాకి సంబంధించిన పోస్టర్ని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసి మోక్షాజ్ఞకి శుభాకాంక్షలు తెలియజేశాడు. కేవలం బాలయ్య మరియు నారా కుటుంబంతో మాత్రమే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.